హాయ్ యూఎస్. ఈరోజు మనము బిఎడ్ అధ్యాపన శాస్త్రం గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళదండి తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ అండి ఇది. దీంట్లో 4 అధ్యాయంలో ఉన్నాము. 4.4 అండి. ఇవాళ సాంకేతికత సమన్వయపరిచిన పాఠ్యపథకంలో సాంకేతికత ద్వారా రూపొందించబడ్డ పాఠ్యపథకం లెసన్ ప్లాన్ గురించి చెప్పుకుంటున్నామండి. దయచేసి అందరూ నా వీడియోని చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోస్ ఇంకా కొనసాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోతున్నాం. బోధన అభ్యసన ప్రక్రియలో సాంకేతికతను సమన్వయపరచడం అండి. మామూలుగా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ అనే వాళ్ళు ప్రతి ఆఫీస్లో ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి మన బోధనలో కూడా కంప్యూటర్ యొక్క ప్రాముఖ్యత అవసరం మనకి. ఆన్లైన్ ప్రకారం క్లాసులు చెప్తూ ఉంటారు, డిజిటల్ క్లాసులు అలా అన్నమాట. సో బోధనాభ్యసన ప్రక్రియలో ఇవన్నీ సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా టెక్నాలజీ అండి బోధనకు సమర్థవంతం చేయవచ్చు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థికి వ్యక్తిగత భేదాలకు తగినట్లుగా చురుగ్గా పాల్గొనేటట్టు ఇంకా వాళ్ళకి ఆసక్తి పెరుగుతుందండి. చూస్తూ ఇక వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఒక టాపిక్ గురించి చాలా అర్థవంతంగా లోతుగా విషయాలను అవగతం చేసుకుంటారు. కాబట్టి చాలా ఉపయోగపడుతుందండి ఈ సాంకేతికను సమన్వయపరచడం వల్ల. ఈ విధంగా చూసుకుంటే మనం అభ్యసనకు జీవం పోస్తుంది అంటారు. సాంకేతికతను సమన్వయపరచడం అనేది అభ్యసనకు జీవం పోస్తుంది. నెక్స్ట్ ఇక అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది, అంతర్గత ప్రేరణను పెంపొందిస్తుంది. నెక్స్ట్ విద్యలో సాంకేతికత ప్రాముఖ్యత అనేది దానికి కీలకమైన అంశం. ఎందుకు ఈ సాంకేతికత అనేది దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. అవి నేటి విద్యార్థులు డిజిటల్ అభ్యాసకులు. పిల్లలు జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించే విధంగా సాంకేతికతో మనం టెక్నాలజీని ఉపయోగించి పాఠం చెప్పాల్సి ఉంటుందండి. కాబట్టి ఇక యాక్టివ్గా కూడా ఉంటారు, సొంత వేగంతో నేర్చుకుంటారు, మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు కూడా పొందుతారండి. ఇక వాస్తవ ప్రపంచంలో చాలా వెనకబడి ఉంటారు ఎప్పుడంటే ఈ సాంకేతిక విజ్ఞానం లేకపోతే. నేటి ఉపాధ్యాయులు తప్పనిసరి ఉపాధ్యాయులని ముందు అవగాహన కలిగి ఉండాలి టెక్నాలజీ గురించి. కోవిడ్-19 ఇలాంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవడానికి, వృత్తిలో నిలదొక్కోవడానికి కూడా ఇలాంటి సాంకేతిక విజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. పరిమితులు లేని బోధన అభ్యసనకు సాంకేతికత అవసరము. నేటి పోటీ యుగంలో పాఠ్యగ్రంథంలో జ్ఞానం మీద మాత్రమే ఆధారపడిన బోధన అభ్యసన విజయానికి తోడ్పడదండి. ఓన్లీ పాఠ్య విషయం మాత్రమే బోధన అభ్యసన విజయానికి తోడ్పడదు. ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థి కాబట్టి తన నైపుణ్యాలని పెంపొందించుకోవడానికి ఈ సాంకేతిక విధానాలు పరికరాలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. బహుళ వనరులు బహుళ మాధ్యమాలు అందుబాటులో ఉండడం. ఒక ఉపాధ్యాయునికి ఈ విధంగా అందరికీ సమాన విద్యా అవకాశాలు అందించడము. కొన్ని సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ మాత్రమే ఉంటే చాలామంది విద్యార్థులు ఉన్నారనుకోండి, అప్పుడు ఒక ఉపాధ్యాయునికి సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని పాఠశాలలు అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగి ఉండవు. కాబట్టి మనకి బహుళ వనరులు బహుళ మాధ్యమాలు అందుబాటులో ఉండడం కూడా సాంకేతికతనే ప్రాధాన్యత చూపుతుంది. ఆన్లైన్ పరీక్షల ఆవశ్యకత. విద్యలో సాంకేతికతను అనుసంధానించడం ద్వారా ఉపాధ్యాయుని బోధన సామర్థ్యాన్ని ఈ విధంగా మనం ఆన్లైన్ పరీక్షల ద్వారా కూడా మనం పెంపొందించవచ్చు. భవిష్యత్తు విజయానికి సాంకేతికత. భవిష్యత్తులో విద్యార్థికి సిద్ధం చేయడానికి కూడా మనకి సాంకేతికత వల్ల ప్రాక్టికల్స్ చేసినప్పుడు, ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయినా కానీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది చిన్నప్పుడు నేర్చుకోవడం వల్ల, చిన్నప్పుడు వాళ్ళకి తెలుసుకోవడం వల్ల. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ లెసన్ ప్లానింగ్. డిజిటల్ టెక్నాలజీ ద్వారా పాఠము. ఈ విధంగా నిర్దిష్ట విద్యార్థి జనాభాకు అనుగుణంగా ఉపాధ్యాయుడు సృష్టించిన పాఠ్య ప్రణాళిక ప్రత్యామ్నాయం ఉండదని ఎక్కువ మంది నమ్ముతారు. కాబట్టి కింది వాటిని మీ విద్యార్థులు కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలి. విస్తృతి సమూహాలుగా కలిసి పనిచేసే సమాజం, పూర్వజ్ఞాన అభ్యసన అనుభవాలు, ప్రత్యేక అవసరాలు లేదా వసతి, అభ్యసన ప్రాధాన్యతలు, మీ విద్యార్థుల అవసరాలు తీర్చే బోధనను డిజైన్ చేయడం కోసం ఇది ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి విజయవంతమైన బోధనే అభ్యసనలో కీలకమైనవి.
ఇంకా మీ కంటెంట్ తెలుసుకోండి. బోధించే విషయాన్ని పరిశోధించడం మనకి చాలా ముఖ్యం. చాలా లోతుగా దాని గురించి మనం బాగా ప్రిపేర్ అయ్యి పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. విజయానికి బోధించడానికి మీకు సహాయపడే సామాగ్రి కూడా ఎంచుకోవాలి. స్థానిక గెస్ట్ స్పీకర్లు, వాలంటీర్ లేదా బోధనలో మీకు సహాయపడేదైనా సామాగ్రి, ఎక్విప్మెంట్, కమ్యూనిటీ వనరులు, లైబ్రరీ వనరులు, టీచర్ మెంటార్స్, విజువల్స్, ఆడియో విజువల్స్, సాఫ్ట్వేర్, టెక్నాలజీ ఇవన్నీ అండి. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా పాఠాన్ని ప్లాన్ చేయడం. ప్లానింగ్ ద లెసన్ బై డిజిటల్ టెక్నాలజీ. విషయము, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ చూసుకోవాలండి. కీలకమైన పదాల జాబితా తయారు చేసుకోవడం. గమ్యాలు మీ నైపుణ్యాలకు వేరుగా సంబంధాన్ని, విషయము నైపుణ్యాలకు వేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక లక్ష్యాలు ఏంటి మనవి ఇవన్నీ చూసుకోవాలండి. నెక్స్ట్ సామాగ్రి జాబితాగా తయారు చేసుకోవాలి. టెక్నాలజీ వనరులు కూడా మనం జాబితాగా తయారు చేసుకోవాలి. పరిచయం ఏంటి, మీ విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మీరు ఏం బోధించాలనుకునే దాని గురించి తెలుసుకోవడానికి ఫోకస్ ఈవెంట్ లేదా సావధానత ఆకర్షించే విషయాన్ని వివరించడము. అభివృద్ధి, విద్యార్థులు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా నమూనా చేయాలనుకుని వివరించాలని, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు అవన్నీ చూసుకోవాలి. మీరు ఆశించే అభ్యసన ప్రవర్తనలో మోడలింగ్ చేయడం అనేది ఒక శక్తివంతమైన అభివృద్ధి సాధనము. మోడలింగ్ చేయడం అనేది తర్వాత వారు సొంతంగా అనుసరిస్తారు లేదా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది ఆ ప్రదర్శనను అందిస్తుంది. తర్వాత అభ్యాసం అండి. ఏం నేర్చుకోవాలో దాన్ని అభ్యసించడానికి మీకు అవకాశాలు కల్పించే మార్గాలను వివరించండి. ఈ విధంగా స్వతంత్ర అభ్యాసము, అవగాహన కొరకు చెక్ చేయడము, ప్రశ్నించడము, కాన్ఫరెన్స్ లేదా జర్నల్ రైటింగ్, రిఫ్లెక్షన్ రైటింగ్ ఉండవచ్చండి. తర్వాత కంటిన్యూ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.